నారాయణ పోసావా మంచిగా ఉండని అట్లా కదా మళ్ళీ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి దాదాపుగా బోనాలు ఇప్పుడు వెళ్ళినాయి కాబట్టి నేనేమనుకున్నా అంటే ఖచ్చితంగా వర్షం తగ్గడానికి అమ్మవారి కారణం అని అంటారు. చెప్పండి అమ్మవారికి కృతజ్ఞతలు ఏమని చెప్తారు? అమ్మవారికి ఇప్పుడు మేము కృతజ్ఞత చెప్తాము. ఎందుకంటే బోనాలు వెళ్ళే టైంకు వర్షం పడుతుంది అనుకున్నాం ఎప్పుడు, కానీ ఈసారి మంచిగా వెలిసింది కాబట్టి ఆ పోచమ్మ దయ వల్లనే వాన వెలిసిందని మేము అనుకుంటున్నాము. కాబట్టి అందరినీ సలహా చూడాలి ఆ పోచమ్మ తల్లి అని మేము కోరుకుంటున్నాము. అంటే నిన్న 4-5 వచ్చి ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చింది. అయితే ఈ రోజు కూడా వర్షం వస్తే ఏం చేయాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలి అంటే అమ్మవారు ఏమైనా కర్ణ దీవెనలో ఉండడానికి అనుకున్నారా? నిన్న నైట్ కానీ అనుకున్నాం మేము ఖచ్చితంగా అమ్మవారి కృప ఉంటది. మేము బోనాలు బయటకు వెళ్లే వరకు వర్షం తక్కువ అవుతుందని అనుకున్నాము. అట్లాగే వర్షం తక్కువైంది. ఆ పోషమ్మ దయ మా అమిసాపూర్ మీద ఉండాలి. అందరు మంచిగా ఉండాలి, ఎవరికి ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిసారి మేము బోనాలు ఇట్లా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసుకుంటాము. అమ్మవారి కృప ఎప్పటికీ మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు